ఆసియా కప్ కు టైం దగ్గర పడుతున్న కొద్దీ టీమిండియా ఎంపికపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో దుమ్మురేపిన ఒకరిద్దరు ప్లేయర్లు ఇప్పుడు టీ20 రేసులోకి రావడంతో జట్టులోకి ఎవరిని తీసుకోవాలనేది కత్తి మీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతి మల్టీనేషనల్ ఈవెంట్ కు ముందు సంజు శాంసన్ పై ఉండే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. శాంసన్ తన చివరి 5 టీ20లో కేవలం 51 రన్స్ మాత్రమే చేయడం మైనస్ గా మారింది. ఇక హై అండ్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలోనూ అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో శాంసన్ ను ఆసియా కప్ కు ఎంపిక చేస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంసన్ కు ఎనలేని ఉత్సాహం వచ్చింది. అప్పట్లో టీమిండియా తరపున టీ20లో దుమ్మురేపాడు. 16 ఇన్నింగ్స్లో 34.78 సగటుతో 171.47 స్ట్రైక్ రేట్ తో 487 రన్స్ చేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన 5 టీ20లో కేవలం 51 రన్స్ చేశాడు. దీనిలో 3 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి. ఫలితంగా గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కొంతవరకే నిలబెట్టుకున్నాడు. శ్రీలంకలో తక్కువ వేగంతో ఉండే పిచ్లపై కూడా శాంసన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇక జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ లాంటి పేసర్ల బౌలింగ్ ను ఆడడంలోనూ తడపట్టాడు. అంతకుముందు జరిగిన ఐపీఎల్లోనూ గాయం కారణంగా అతను సగం మ్యాచ్లే ఆడాడు. అందులోనూ ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ చూపెట్టలేదు. ఈ మొత్తం పెర్ఫార్మెన్స్ ను పరిగణనలోకి తీసుకుంటే శాంసన్ కు అవకాశం వస్తుందా అనేది చూడాలి. ఐపీఎల్లో శాంసన్ గాయంతో ఇబ్బంది పడుతున్నప్పుడు గిల్ గుజరాత్ తరపున 15 ఇన్నింగ్స్లో 50 సగటుతో 155.8 స్ట్రైక్ రేట్ తో 650 రన్స్ చేశాడు. 4వ నెంబర్లో కోహ్లీని రీప్లేస్ చేసే సత్తా గిల్ కు ఉందని చెప్పాలి. ఒకవేళ ఓపెనర్ గా శాంసన్ ను తీసుకోవాలనుకుంటే అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ అతని కంటే మెరుగ్గా ఆడుతున్నారు. వీళ్ల ట్రాక్ రికార్డు కూడా బాగుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లను పక్కన పెట్టడం దాదాపు అసాధ్యం. మిడిల్లో సూర్యతో పాటు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ కూడా ఉన్నారు. 7వ నెంబర్లో వికెట్ కీపర్ గా జితేష్ శర్మ నుంచి గట్టి పోటీ ఉంది. దీంతో శాంసన్ జట్టులో ఉంటాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.